డైరెక్టర్ గురించి చెప్పండి. హసిత్ గోలి మనోడు. మా అబ్బాయి పేరు కూడా హసిత్ రామే. హసిత్ రామా? సూపర్ సూపర్. ఎలా పెట్టారు హసిత్ అని అసలు పేరు? మా కలర్ ఫోటో డైరెక్టర్ పెట్టాడు అన్న. ఓ సూపర్ 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 సూపర్. సారీ, ఏం మాట్లాడుతున్నా మా సినిమా గురించి చెప్పేస్తున్నాను, మీరు చెప్పండి. హసిత్ ఆడు మేము రాజరాజ్ చేసాం ముందు, మన వివేకాత్రేయ దగ్గర మెంటల్ మధ్యలో బ్రోచే చేసాం. ఓకే ఓకే. సో అప్పటి నుంచి అలవాటు బాగా. ఈ సినిమాకి ముందు ఒక పాయింట్ అనుకుని, పాయింట్ ఇలా అనుకుంటున్నాను భయ్య అంటే బ్రహ్మాండంగా ఉంది, కానీ దీన్ని కథ కింద ఎలా చేస్తారని నాకు క్లూ లేదు. నేను తర్వాత వేరే షూటింగ్ బిజీలో పడిపోతే ఒక 2 monthsకి మళ్ళీ నీట్గా ఇది ఇలా అనుకున్నాను, స్ట్రక్చర్ చెప్పాడు. నాకు అది చెప్పేసరికి అది ఆశ్చర్యం వేసింది నిజంగా. అంటే దీన్ని మనం నిజంగా కనుక కరెక్ట్గా చెప్పగలిగామంటే ఆడియన్స్ని మనం గెలుస్తున్నాం. మనం సినిమాలు ఇది చేస్తున్నాం, మనకి పేరు వస్తుంది, మనం పాన్ ఇండియాకి వెళ్ళి కొడుతున్నాం, అక్కడ కమర్షియల్గా షేక్ ఆడిస్తున్నాం, తెలుగు ఇదంతా వస్తుంది. హీరోలు గెలుస్తున్నారు, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇది చేస్తున్నారు మొత్తం. మనకి తెలుగులో శంకరాభరణం, స్వాతిముత్యం ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు కూడా ఆడించిన ఆడియన్స్ ఉన్నారు మనకి. ఇలాంటి సినిమా చేసినప్పుడు ఆడియన్స్కి గెలిపిస్తారు, ఆడియన్స్ గెలవాలి అనేది గట్టి నమ్మకం నాకు. అదే ఆ ఒక్క ధ్యేయంతోనే ఈ సినిమా చేయడం జరిగిందనమాట. ఆడియన్స్ని గెలిపించాలి. మన్నే ఎప్పుడు వాళ్ళు గెలిపిస్తున్నారు, వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. మన తెలుగులో కూడా ఒక హట్కే కంటెంట్, అంటే ఇప్పుడు దాకా ఎక్కడ ఎవరో చెప్పని కంటెంట్, గొప్ప విషయాన్ని చెప్పే ఇదిగా కుదిరింది. బాగా మంచిగా సెటప్ చేసుకుని, అంటే సినిమాకి ఎలా మనం ఇది చేయాలో, మనకి హౌ టు లివ్ అనేది కూడా మనకు పురాణం వెనకాలకి మనం వెళ్ళి సనాతన ధర్మం వీటిల్లో తెలుసుకున్నామంటే అవి ఓన్లీ హౌ టు లివ్ అనేదే రాసి ఉన్నది దాంట్లో. దాన్ని ఫాలో అవటం వల్ల మనకు తెలిసేది అదే లైఫ్ గురించి ప్యూర్గా. అలాంటి గొప్ప పాయింట్లు దీంట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు దీన్ని చాలా చాలా నిష్టగా ఇదిగా చెప్పాలన్నట్టు చేసాం. సో హసిత్ తప్పకుండా చాలా మంచి స్టోరీ టెల్లర్ అవుతాడు ఫ్యూచర్లో కూడా. తప్పకుండా మన అందరం కూడా మళ్ళీ వర్క్ చేయాలి, మనోడితో అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అది. మీ శాండీతో ఎలాగ నేను చేస్తాను డౌట్ లేకుండా. మీ శాండీ కూడా నాకు వెరీ ఓపెన్. అంటే అప్పటికి స్టార్టింగ్ ఏది మన ప్రభాస్ గారి సినిమాకి వర్క్ చేసే స్టార్టింగ్లో నేను అనుకోకుండా ఫ్రెండ్ త్రూ కలిసా. ఓకే, అరే ఇంత మంచిగా ఉన్నాడు లోపల అనిపిస్తుంది కదా మనకి. ఇంత మంచోడుకి అంటే ఏం పాపం ఓన్లీ నిజం చెప్పడం వచ్చి మనవాడికి ఇంకేం బ్రెయిన్లో ఉండవు. పాపం ఇలాంటి వాడు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు, ఇక్కడ కొంచెం బుర్ర వాడాలి లేకపోతే పాపం అన్నట్టు అనుకున్నా. కానీ మంచోళ్ళకి ఎప్పుడు మంచి అవుతుంది అన్నట్టు నిజంగానే మీకు ఈ బ్యానర్లో రావడం అనేది సూపర్ సూపర్. అంటే మనకి మంచి కథ చెప్దామని ఉద్దేశం ఉంటేనే చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇంతకుముందు అలా ఉండేది కాదు, మీకు ఎక్స్పీరియన్సే. ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఎన్ని చేయాలో ఏం చేయాలో అంటే వేరే నేను అట్లా అంటే ఉంటాయి, చిన్న చిన్న స్క్రీన్ ప్లేస్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. మంచి కథ దొరికిందంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా దిగి చేద్దాం అనే దాకా వచ్చేసాం. సో వెరీ గుడ్ డేస్ అని నేను గట్టిగా నమ్ముతున్నా.